హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చూద్దాం. మరియు ఒప్పేల్లో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం నా దొరక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లూదా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అప్పుడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచేరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఈ మాటలు మనకందరికీ తెలిసినవే. అపోస్తల కార్యాలు ఎప్పుడు చదివినా మనం ఈ దోర్కా గారి గురించి చదువుతూ ఉంటాం. తబితా అనేటువంటి శిష్యురాలు ఒక ఆవిడ ఉన్నారు అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో స్త్రీలను శిష్యురాలు అన్న మాట ఇక్కడే ఉపయోగిస్తున్నారు. చూసారా మీరు? మిగతా వాళ్ళందరినీ మార్తా మరియా వాళ్ళందరూ ఉన్నారు, శిష్యురాళ్ళు అనలేదు అక్కడ. ఈవిడ పేరుకు ముందు ఏమంటున్నారు? తబితా అనేటువంటి శిష్యురాలు ఉన్నారంట. ఆవిడకి భాషాంతరమున దోర్క అనేటువంటి పేరు కూడా ఉందంట. ఆవిడకి 2 పేర్లు, ఒకటి తబితా, రెండవది దోర్క అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఈ దోర్క అంటే ఏంటంటే లేడీ అని అర్థం. తెలుసా? డీర్ అంటారు కదా, లేడీ, అందమైనది. అది లేడీ అనేటువంటి పేరు, ఆ యొక్క పేరుకి అర్థం అది, అంతే. శిష్యురాలు అనబడింది ఆవిడ అక్కడ. ఎందుకు శిష్యురాలు అన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళందరినీ శిష్యులు అంటారు. ఆయన్ని ఫాలో చేసిన వాళ్ళందరినీ కూడా శిష్యులు అంటారు. అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనేటువంటి మాట కూడా మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ క్రైస్తవులు అన్నారంట, వెంబడించే వాళ్ళని శిష్యులు అన్నారంట ఇక్కడ. కాబట్టి ఈవిడ మంచి బిలీవర్ అని అర్థమవుతుంది మనకి, మంచి క్రైస్తవురాలు. ఈ మంగళవారం దినాన స్త్రీలుగా కూడుకుంటున్నటువంటి మనము వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లు ఉండొద్దు. ఈ వ్యక్తిగత ఉజ్జీవము కొరకై మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రేయరు, ఈ అరగంట సేపు నేను చెప్తున్న వర్తమానము, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక్కొక్కరితో ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఉజ్జీవము రగిలించడం కోసమే నా ఈ ప్రయత్నం. వినుచున్న మీరు యూట్యూబ్ ద్వారా వెళుతున్నప్పుడు ఎవరైతే ఒంటరిగా వింటున్నారో వాళ్ళతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్న సబ్జెక్ట్స్ ఇవి. మనకందరికీ తెలుసు, తబితా తెలుసు, మరియా తెలుసు, మార్తా తెలుసు, అందరు ఎస్తేరు తెలుసు, స్త్రీలందరూ తెలుసు, మనకి చదివాం. కానీ వారి జీవితం నుంచి ఈరోజు నీ జీవితానికి సవాల్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. వీటిని మనం నిర్లక్ష్యం చేశామనుకోండి, మన జీవితంలో ఏం కోల్పోయామో లాస్ట్కి వచ్చే వరకు మనకు అర్థం కాదు. మీరు ఎంత ప్రత్యేకమైన వారు అని అంటే, ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఈరోజు మీతో డైరెక్ట్గా దేవుడు కొన్ని సంగతులు మాట్లాడాలని తలచి ఆయనే స్వయముగా మీతో మాట్లాడుతున్నంత ధన్యత మీకు ఉంది ఈరోజు. ఆ ధన్యతను మీరు కోల్పోవద్దు ఎంత మాత్రం కూడా. ఈ తబిత నుంచి, ఈ దొరకా నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? ఆవిడట శిష్యురాలని రాయబడి ఉంది. మంచి క్రైస్తవురాలు అనేటువంటి పేరు చెప్పడమే కాకుండా ఈ 36వ వచనం నుంచి 43వ వచనం వరకు ఇన్ని వచనాలు ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యగ్రంథంలో రాయించి ఉంచారు. ఆ సంగతి మామూలు విషయము కానే కాదు. ఆవిడేం చేసింది? ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆవిడ గురించి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇన్ని వచనాలు రాయించారు? మనకి ఏ విధంగా ఈరోజు ఆవిడ వార్నింగ్ ఇస్తుంది, లేదంటే ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది ఈరోజు మనతో? ఆవిడ ఏం చేసింది? ఆవిడ జీవితం నుంచి మనం ఈరోజు ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ శిష్యురాలు ఉంది, ఆవిడ సడన్గా ఒక రోజున కాయిలా పడి చనిపోయింది. ఆవిడ ఏం చేయలేదు, చనిపోయింది. ఆవిడ చనిపోయినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది విధవరాండ్రు అని రాయబడి ఉంది, పరిశుద్ధులు కూడా. లాస్ట్లో పేతురు అప్పగించినప్పుడు పరిశుద్ధులకి విధవరాండ్రకి ఈవిడిని అప్పగించాడు అని రాయబడి ఉంది అక్కడ. అంటే అక్కడ ఉన్నటువంటి బిలీవర్స్, అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు,
ఆవిడ సహవాసం అంతా ఎవరితో? లోకానుసారమైన మనుషులతో కాదు, అర్థం చేసుకోండి. ఆవిడ ఫ్రెండ్స్ ఎవరు? ఆవిడ కొలీగ్స్ ఎవరు? ఆవిడకున్న వెల్విషర్స్ ఎవరు? ఎవరు అంటే వాళ్ళందరూ పరిశుద్ధులు, విధవరాండ్రు, వాళ్ళు కష్ట నష్టాల్లో ఉన్నటువంటి వారు. ఈమె కోసం అక్కడ తపన పడుతున్న వాళ్ళు బయట ఉండగా పేతురు ఆ లాస్ట్లో ఆమెను వారికి అప్పగించినట్లు మనం ఇక్కడ చూస్తాం. సరే, ఈ తబితాట పరిశుద్ధాత్ముడు ఏమి రాయించాడంటే ఆవిడ గురించి, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. హల్లెలూయా. ఆవిడ గురించి ఫస్ట్ ఆవిడ పేరు శిష్యురాలు ఒకటి చెప్పాడు, శిష్యురాలు ఆవిడ అని చెప్పాడు ఒకటి. రెండవది ఆవిడ పేరు చెప్పాడు, ఇంకొక పేరు కూడా ఆవిడకు ఉందని చెప్పాడు, ఆ ఇంకొక పేరు కూడా అర్థం చెప్పాడు. ఈ నాలుగవదిగా ఆవిడ ఏం చేశారంట? ధర్మకార్యాలు చాలా చేశారంట, సత్క్రియలు చేశారంట, బహుగా చేసింది ఆవిడ. అప్పుడప్పుడు ఆవిడ సత్క్రియలు కూడా చేస్తూ ఉంది అనేది కాదు అక్కడ. ఆవిడ జీవితంలో ఆవిడ చేసినది ఏంటంటే ధర్మకార్యాలు, సత్క్రియలు హై లెవెల్లో ఉన్నాయి. నేను పోయిన వారం చెప్పాను మీకు, చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది ఏంటంటే మన క్రియలే. ఇప్పుడు ఆ క్రియలే ఇక్కడ చెప్తున్నాడు. చనిపోయింది, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆవిడ క్రియలు ఏం చేసిందంట? ఆవిడ ధర్మకార్యాలు, సత్క్రియలు చేసిందంట ఆవిడ. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, లేదంటే సంఘస్థులు అనుకుందాం, అక్కడ ఉన్నటువంటి బిలీవర్స్ అనుకుందాం, క్రీస్తుని వెంబడించేవారు, వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి ఆవిడని చనిపోయింది. ఆవిడ ఇంకా చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? ఆవిడ శవమును వాళ్ళు కడిగేశారు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఉంటుంది ఏంటంటే, అది మనం అప్పటి వరకు మనం కానీ ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన వెంటనే బయట తీసుకెళ్ళి గడ్డిలో వేయడం, బయట తీసుకెళ్ళి మట్టిలో వేయడం. కొన్ని ఏరియాల్లో, మన అరుణ గారి ఏరియాలో అయితే ఒక ఆవిడ అక్కడ పాస్టర్ గారే అక్కడ ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఇల్లు కట్టుకుంటే పాస్టర్ గారి వాళ్ళ కొడుకు చనిపోయాడు, పాస్టర్ గారి వాళ్ళ కొనుకు చనిపోయాడు. చనిపోతే వెంటనే ఎక్కడేసారో తెలుసా మీకు? మెయిన్ రోడ్ హైవే. ఆ హైవేలో అవతల, వీళ్ళ ఇల్లు యువతలు ఉందన్నమాట, రోడ్డు మీద కట్టుకున్నారు వాళ్ళు. అవతల అనాథ శవంలాగా అక్కడ వేశారు. ఎందుకంటే వీళ్ళున్న ప్లేస్లోనికి వాళ్ళని తీసుకొని రారంట. మరి క్రైస్తవంలో అప్పటి వరకు మన అమ్మ, మన అన్న, మన తమ్ముడే. చనిపోయిన తర్వాత వెంటనే ఆయన భూతము, దయ్యము, అపవిత్రుడిగా మారిపోడు కదా. మనమైతే ఏం చేస్తాం? ఆ తర్వాత స్నానం చేయించి హాల్లో పడుకోబెట్టి మంచి బాక్స్లో, కాఫిన్ బాక్స్లో సూట్ వేసి పట్టుచీర కట్టి అక్కడ పడుకోబెడుతూ ఉంటారు. అవును కదా. అంటే చనిపోయిన తరువాత కూడా ఎంత మర్యాదగాను ఘనంగాను జరుగుతుంది మనకి. అంతవరకు వెళ్ళక్కర్లేదు. కస్తూరి నగర్లో కూడా అంతే కదా. తీసుకెళ్ళి ఎక్కడో ఒక మూలను పాడవేస్తే నేను వెళ్ళి అక్కడ బర్యాలు చేస్తాను, ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటాను నేను. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అంటే విషయం ఏంటంటే ఘనంగా జరిగిస్తారు. మనం చనిపోయిన తర్వాత కూడా ఘనముగా మనల్ని పరలోకానికి సాగనంపుతారు. ఇక్కడ ఆవిడ బాడీని కడిగేసి ఎక్కడ పడుకోబెట్టారంట? వాకిట్లో అని ఉందా? క్రింద ఫ్లోర్లో కూడా కాదు, ఎక్కడ? మేడ గదిలోనికి. ఆవిడ ఎప్పుడు ఎక్కడ స్టే చేస్తారో, ఎప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుందో అక్కడే మేడ గదిలో పడుకోబెట్టారంట ఆవిడని శుభ్రంగా కడిగేసి. అప్పుడు పేతురు గారికి కబురు పెట్టి ఇమ్మీడియట్గా రావాలి, ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, మంచి బిలీవరు తబిత చనిపోయింది, వెంటనే రాయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే అక్కడికి ఎక్కడున్నదంట, ఎక్కడికి వచ్చారు? యొప్పే దగ్గరికి వచ్చారు. అప్పటికి పేతురు ఎక్కడున్నాడు? లుద్దా, యొప్పేకు దగ్గరగా ఉంది. లుద్దా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. ఈ లుద్దా అనేటువంటి ప్లేస్ యొప్పేకి చాలా నియర్గా ఉందన్నమాట. కాబట్టి ఈయన పిలుస్తున్నారు, వెంటనే ఈ పాస్టర్ గారిని పిలుస్తున్నారు, ఈ పరిశుద్ధుడిని పిలుస్తున్నారు. రమ్మని చెప్పినప్పుడు పేతురు కూడా అంతే ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసాడు. ఆయన ఈ ఏమంటారు, యొప్పే అనేటువంటి పట్టణానికి కూడా చారిత్రాత్మకంగా మంచి ఇంపార్టెన్స్ ఉంది. మన యోనా గారు నీనెవేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క యొప్పే దగ్గర, వాడరేవు దగ్గరే ఎక్కుతాడు ఆయన. పాత నిబంధనలో చూస్తే సొలొమోను గారు అక్కడ మందిరానికి కావలసినటువంటి ఆ ఫర్నిచర్ కోసం, మందిరానికి కావలసినటువంటి చెట్లు అవన్నీ కొట్టించి ఈ ఓడరేవులోనికే తీసుకుని వచ్చాడు అనేటువంటి విషయాలు. ఆ ఓడరేవు చాలా ఫేమస్. అంటే ఒక మంచి ఓడరేవు గల ప్రాంతంలో నివసించేటువంటి ఒక తబిత అనేటువంటి ఒక శిష్యురాలు. మనం కూడా ఓడరేవు పట్టణంలోనే ఉన్నాం కదా, మనం కూడా మంచి శిష్యులం. హల్లెలూయా. ఓడరేవు పట్టణం అంటే అది చాలా ఇంపార్టెంట్ సిటీ. అది
ఎందుకంటే ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాడరేవులు ఎక్కడున్నాయో ఆ ప్లేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన సిటీ చాలా అందమైనది, కొండలు గుట్టలు సముద్ర తీర ప్రాంతము చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్నటువంటి గాలి నీరు అంతా చాలా బాగుంటుంది. అవునా? అలాంటి ఓడరేవు ఉన్నటువంటి పట్టణమే యొప్పే అనేటువంటి పట్టణం. దానిలో ఉన్నటువంటి శిష్యురాలు, అక్కడ జరిగినటువంటి కథ, అక్కడ జరిగినటువంటి సందర్భం, కథ కాదు కానీ సందర్భం. సరే, ఇప్పుడు పాస్టర్ గారు చాలా ఫాస్ట్గా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత రాగానే ఇంకా ఆవిడని చూడలేదు. చూడకుండానే వాకిట్లో అందరూ ఎవరున్నారనుకుంటున్నారు? విధవరాండ్రు, ఆవిడ ద్వారా సహాయం పొందుకున్నటువంటి పరిశుద్ధులు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఏడుస్తున్నారు. ఏం పట్టుకుని ఏడుస్తున్నారో తెలుసా? ఈవిడ ఒకప్పుడు వాళ్ళందరికీ కుట్టి ఇచ్చినటువంటి వస్త్రాలు పట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళు వస్త్రాలు పట్టుకుని ఏడుస్తూ, అయ్యా ఇదిగోండి ఈ వస్త్రము నాకు ఎవరు కుట్టారు? దొరకయే కుట్టింది, తబితయే కుట్టింది. అయ్యా నాకు ఈ వస్త్రం కుట్టింది. అయ్యా ఆవిడ మాకు చేసిన మేలు ఇంత అంతా కాదయ్యా, అయ్యా మీరు వెళ్ళండి అయ్యా అని వేడుకుంటూ ఆవిడ కుట్టినటువంటి వస్త్రాలన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. కొంతమంది అంటున్నారు ఆవిడ టైలరు అని. కానీ ఇక్కడ ఏ వివరము బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు, ఆవిడ టైలర్ అయితే బట్టలు కుట్టించుకున్న తర్వాత మనం డబ్బులు ఇచ్చేస్తాం, అక్కడికి చెల్లిపోతుంది కదా. ఆ బట్టలన్నీ ఎందుకు తీసుకొస్తారు? ఆవిడ ఫేవర్ చేసి ఆవిడ కలిగిన దానిలో వారికి వస్త్రాలు ఇచ్చింది ఆవిడ. ఆ రోజుల్లో రెడీమేడ్స్ దొరికే యుగం కాదది, మిషన్స్ ఉన్నటువంటి టైం కాదది. చేతులతోనే ఏం కుట్టాలన్నా ఆ సూదులతో చేతులతోనే అల్లిక పని అల్లి ఆ చేతులతోనే కుట్టి ఆ గార్మెంట్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా వాళ్ళ మదర్ కుట్టించిందే లోపల ఇన్నర్ గార్మెంట్ ఉంది అనేసి అలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం మనం. చేతులతో కుడతారు, అది చేతి పని. ఆ చేతి పని ఆవిడ చేసిన తర్వాత ఎంతసేపు పడుతుంది? ఒక అల్లిక, ఒక స్వెటర్, ఒక మఫ్లర్ లేదంటే ఒక స్కార్ఫ్ కుట్టాలి అల్లాలి అంటే చాలా టైం పడుతుంది కదా. ఒకరి కొరకు బట్టలు సిద్ధపరిచి కుట్టడానికి ఎంత టైం తీసుకునేదో ఆవిడ ఒకసారి ఆలోచించండి మీరు. టైం తీసుకొని ఆవిడ ఏమన్నా వెలకి అమ్మింది అని రాయబడి ఉందా? లేదు. వారి కొరకు ఆవిడ వస్త్రాలు ఇచ్చింది. ధర్మకార్యాలలో అదొక ధర్మకార్యం. మీకు అర్థమవుతుందా? ఇప్పట్లాగా బట్టలు అధికంగా దొరుకుతున్న టైం అది. వస్త్రము అంటే చాలా విలువైనది. మీరు చూస్తారు 2 జతల దుస్తులు 2 జతల వస్త్రాల కోసం గెహజీ వెనకాల పరిగెడతాడు. అర్థమైందా? ఒక గార్మెంట్ ఉండడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. అది అటువంటిది అలాంటిది అనేక మంది విధవరాండ్రను ఆవిడ ఇలాంటి వస్త్రాలు ఇచ్చి ధర్మకార్యాలు చేస్తూ ఉండేది. ఆవిడ అన్నిటికంటే చాలా ది బెస్ట్ చేస్తూ ఉండేది అన్నమాట. ఆవిడ ది బెస్ట్ చేస్తుంది. విధవరాళ్ళకి ఒకే చీరతో వాళ్ళు అలా ఆలనా పాలనా లేక, ఎవరు చూసుకునేవాళ్ళు లేక, వాళ్ళకంటూ ఉపాధి లేక, ఏమీ లేక ఉన్న వాళ్ళకి నీవు తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తే అది ఎంత గొప్ప విషయం. అది చేసింది ఆవిడ అక్కడ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వచ్చారో చూడండి. మీరు ఎంతమంది వచ్చారో చూడండి. పరిశుద్ధులు అందరూ వచ్చి ఆవిడ చేసిన సత్క్రియలను అక్కడ పొగుడుకుంటూ ఉన్నారండి. ఈరోజు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని ఆదరించడం, బీదలను విధవలను అనాథలను చేర్చుకోవడమే నిజమైనటువంటి భక్తి అని యాకోబు పత్రికలోను యెషయాలోను. ఇప్పుడు నేను కీర్తనల గ్రంథం 41 ఒకసారి తెరవండి. ఈ మాటలు మీరు వింటే మీకు ఆశ్చర్యం వేసేస్తుంది అసలు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. మైక్లో చదవాలండి, ఎవరు చదివి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చుకు నీవు వానిని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచు. చాలండి. ఇక్కడ ఒకసారి మీరు ఈ పదాలు కనుక కరెక్ట్గా చదివితే మీకు గూస్ బంప్స్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చనిపోయిందండి. చాలామంది చనిపోతారు. పేతురు గారు ఉన్నప్పుడు ఎవరు చనిపోలేదా? అప్పుడు శిష్యులు ఎవరు చనిపోలేదా? పరిశుద్ధులు ఎవరు చనిపోలేదా? అసలు శిష్యులే చనిపోలేదా ఏంటి? అందరూ చనిపోయారా లేదా? రోగాలు వస్తాయి కామన్గా అందరికీ. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు 41వ కీర్తనలో 1వ వచనం ఏం రాశాడంటే, బీదలను కటాక్షించేవాడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరిస్తాడు, రోగము కలుగగా నీవే వానిని. చూడండి, శత్రువు ఇచ్చకు వానిని అప్పగించడంట. ఇక్కడ ఈవిడ్ని బ్రతికించడానికి ఒక రీజన్ ఉండాలి. నీకు ఒక రోగం వచ్చింది, స్వస్థపరచడానికి ఒక రీజన్ ఉండాలి. హిజ్కియాకి రోగం వచ్చింది, ఆయన ఒక రీజన్ చెప్తున్నాడు. అయ్యా
నీ కొరకు నేను ఏం చేశానో జ్ఞాపకం చేసుకో. నీ మందిరము తెరిచాను, ఇంత కార్యాలు నేను చేశాను, నీ వాక్యాన్ని ప్రకటింపచేశాను, యాజకులకి జీతాలు ఇచ్చాను, నేను ఈ విధంగా నేను చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకొని నాకు ఒక ఆయుష్కాలాన్ని నీవు అనుగ్రహించు అనగానే ఇమ్మీడియట్ ఆన్సర్ దిగొచ్చేసింది. వచ్చింది కదా. ఎంత గొప్ప కార్యాలు. మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అని అంటే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, లేదంటే ఏదో ఇక్కడ శుక్రవారం వచ్చేసాం, మంగళవారం వచ్చేసాం, ప్రార్థన చేసేసుకున్నాం, వెళ్ళిపోయాము కాదు. ఈ రోజు నువ్వు నేర్చుకున్నది ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు, మీకు అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు నేర్చుకున్నావా, ఈ రోజు ఇంటికి వెళ్ళి వెంటనే ఇది చేయుట ప్రారంభించాలి. ఎక్కడున్నారో వెతుక్కుని వెళ్ళాలి. నువ్వు పేదలు ఎక్కడున్నారో బేదలు వెతుక్కుని వెళ్ళు. దానికి అడ్వర్టైజ్మెంట్ కోరుకోక దయచేసి. అది చేసావా, అక్కడే అయిపోయింది నీకు. అది నీ బిడ్డలు బాగుగా ఉండడానికి, నీకు ఆరోగ్యంగా ఉండడానికి, నీ భక్తి నిజమైనదని కొలమానం చూపించి దేవుడు చెప్పడానికి నీవు బేదలను కటాక్షించుట చాలా 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 అత్యవసరం. ఈరోజు మెసేజ్ మీకు ఇదే. ఈ తబిత అనేటువంటి స్త్రీని అసలు ఎందుకు ఎంత ఈజీగా లేపేయగలిగాడు? అసలు పేతురు అంటే, పేతురుతో దేవుడు మాట్లాడాడు అనమాట ఆయన వస్తున్నప్పుడు దారిలో. యు గో, ఆవిడ ధర్మకార్యాలు నా దగ్గర ఉన్నాయ్యా, నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పు అన్నాడు. అంతే. ఆయన అక్కడికి ఆ పేతురు వచ్చినప్పుడు వెంటనే అందరినీ బయటికి పంపించి పేతురు ఏమన్నాడు? ఆమె వైపు తిరిగి తబిత లే అన్నాడు. అంతే. హల్లెలూయా. ఈ ఇన్సిడెంట్ మన చర్చిలో జరిగింది కదా. పద్మగారు మహారాణా అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఏం పేరండి ఆవిడ పేరు? బనిత మహారాణా అనే ఆవిడని తీసుకొచ్చినప్పుడు ఆవిడ మందిరానికి ఇదిగో ఆ బాక్స్ కొనిచ్చింది. ఆమె అన్యురాలు. అదేనా? దాని బ్యాక్ సైడ్ ఉందా? ఓకే. అదే 50-60 వేలు మా ప్రార్థన చేసినందుకు పాస్టమ్మ గారికి డబ్బులు ఇస్తాను అంటే, మా పాస్టమ్మ గారు అన్యుల దగ్గర ఏం తీసుకోరు, ప్రార్థన చేసి పంపించేస్తారు అని చెప్పారు వీళ్ళు. అయ్యో, నేను ప్రార్థన చేయించుకున్నాను, నాకు బాగుంది, నా బిడ్డకి బాగుంది, నేను ఏదో ఒకటి చేయాలి మందిరానికని ఆవిడ వస్తువు కొనిచ్చారు. సంవత్సరం అయిపోయింది. తర్వాత ఆవిడ విపరీతమైన సిక్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయి డాక్టర్లు ఇంకా లాభం లేదు, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేయడని చెప్పినప్పుడు తన భర్త నాకు ఫోన్ చేసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆ క్షణాన్ని నేను చెప్పాను, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి మీరు, నేను ప్రార్థనలో పెడతానని చెప్పి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడే నాకు గుర్తు చేశాడు ఈ విషయం. నీవు అది ఎత్తిపెట్టి దేవుడికి ప్రార్థన చేయని. ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను, ప్రభా, వాళ్ళు అన్యులైనప్పటికీ దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి నీ కొరకు ఇచ్చిన ఆ చిన్న కానుకను జ్ఞాపకం చేసుకుని ఆవిడకి ఆయుష్కాలను వివిన అయినా అనగానే పాస్టర్ గారు దర్శనం చూస్తున్నారు. ఆ బాక్స్ మీద ఆవిడ పడుకొని ఉంది. చూడండి ఒకసారి, ఈ దర్శనాలు చూసారా మీరు? ఆశ్చర్యమైన విషయాలు. ఇది ప్రకృతికి సంబంధించిన మనుష్యులకి వింత, విడ్డూరం, వెర్రితనం, వెటకారంగా ఉంది. కానీ ఆ దర్శనం చూశాక పద్మగారికి ఫోన్ చేశాను నేను. ఆవిడ జీవితం అయిపోయింది, అసలు సన్సెట్ అయిపోతున్నట్లు చూపించారు పద్మగారు. కానీ దేవుడు ఏదో అద్భుతం చేస్తానని చూపిస్తున్నారు, వెయిట్ చేయండి అన్న. అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ టీం ప్రేయర్స్ చేసేవారు. నాకు టైం అయిపోతుంది పాస్టమ్ గారు, మా టీం ఈరోజు ప్రేయర్ చేయడానికి మేము వచ్చేస్తున్నాం అని ఆవిడ వచ్చేసారు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఈవినింగ్ నాకు భయంగా ఉంది, ఆవిడకి భయంగా ఉంది. ఏం జరిగిందో, వాళ్ళ భర్త ఏమీ రిపోర్ట్ ఇవ్వలేదు ఏం జరిగిందో. అప్పటికి ఊపిరి ఆగిపోయింది. పాస్టర్ గారికి ప్రభు చూపిస్తున్నారు, ఆక్సిజన్ని ఫిల్టరింగ్ చేసి ప్యూరిఫై చేసేటువంటి పార్ట్ ప్రాబ్లం అయ్యింది, అదే ప్రాబ్లం అయిపోయి పాడైపోయింది అని చూపించారు మన పాస్టర్ గారికి. వాళ్ళు నాకు ప్రాబ్లం చెప్పలేదు. అప్పుడు నేను వాళ్ళ భర్తకు చెప్పాను, అది కూడా షాకే వాళ్ళకి. వాళ్ళు అసలు మాకు ప్రాబ్లం చెప్పకుండా, డాక్టర్స్ ఏం చెప్పారో చెప్పకుండా మనం దర్శనంలో చూసి చెప్పినటువంటిది అది. వెంటనే ఆ సాయంకాలం అయ్యేసరికి రిపోర్ట్ తెలుసా మీకు? అప్పటికి 21 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. 6 నెలలుగా సిక్ అయ్యి మంచం మీద ఉంది. ఆ రోజు డాక్టర్ వచ్చి చూసి ఏం జరిగిందో ఆయనకు అర్థం కాలేదు. డిశ్చార్జ్ చేస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. హల్లెలూయా చెప్పండి. ఆ కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిపోయింది ఆవిడ చేసిన కార్యము సత్క్రియన ఆవిడ బ్రతికించింది. ఈరోజు మీకు బైబిల్ నుంచి ఒకటి చూపించాను, బయట మన చర్చిలో జరిగింది ఒకటి చూపించాను నేను ఈరోజు. మరి మీరు ఎప్పుడైనా సత్క్రియలు చేశారా? ఒక చీర ఖరీదు ఒక 5,000 పెట్టి 10,000 పెట్టి శ్యామల గారు కొన్నారు. 5,000 10,000 పట్టుకుని ఎవరి దగ్గరికైనా వెళ్ళి 2 నెలలకు ఒకసారి ఎక్కడైనా ఇవ్వడం అసలు ఏమైనా జ్ఞాపకం ఉందా? ఉండదు. ఎప్పుడో ఒకసారి మనము సంవత్సరానికి ఒకసారి నిస్సి హోమ్ ఉంది, ఆ హోమ్కి 5,000 ఇద్దాం అనుకోవడం కాదండి. నో, అది మన క్రిస్మస్కే ఇచ్చేటువంటి విషయాలలో అది మనం చేస్తూ ఉన్నాం. ఒక నళిని గారు అవ్వచ్చు, ఒక సునీత అవ్వచ్చు. మీలో చాలామంది అంటారు, మాకే లేదండి, మేమేమి ఇస్తాము. నీకు ఎంత ఉందో అందులోనే ఇవ్వు. నువ్వు, నీకు 2 అంగీలు ఉన్నాయా? ఒక అంగీ ఇచ్చే అక్కడ.
నీకు ఎంత ఉందో అందులో ఇవ్వమన్నారు, కానీ నేను కోటీశ్వరుడు అయ్యే వరకు అక్కడ దాన ధర్మాల కోసం ఎవరు ఎదురు చూడరు అక్కడ. కాబట్టి బీదలకు అప్పిచ్చేవాడు, బీదలకి సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. దేవుడికి ఇవన్నీ చదువుతాం మనం, చాలా బాగుంటాయి. కానీ మిమ్మల్ని ఏమనట్లేదు, నేను తెలియక ఇప్పటి వరకు చేయలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు మీరు తెలియక చేయలేదమ్మా, నేను ఏమనడం లేదు మిమ్మల్ని. తెలిసిన తరువాత మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు పరిగెత్తాలి. మీరు ఇలా బయటికి వెళ్ళగానే ఎవరైనా ఉన్నారా అని చూసుకో. ఎందుకంటే వెంటనే నీ కొరకు దేవుని యొక్క కృప దిగొచ్చేస్తుంది అక్కడ. నువ్వెంత ఖర్చు పెట్టుకుంటావు, ఒక రెస్టారెంట్కి వెళితే మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో అప్పుడు లెక్క చూసుకుని పిల్లలు ఎంత తినేశారని ఎప్పుడైనా అనుకున్నారా? మీరు అనుకున్నారా? చిచ్చి పిల్లలు ఎంత తినేశారో, బాబోయ్ ఈరోజు 10,000 అయిపోయింది, రెస్టారెంట్లో 5,000 అయిపోయింది, పిల్లలు తినేశారు అన్నారా ఎప్పుడైనా? 10,000 నీవు ఎవరికైనా ఇవ్వు. నీ బంధువుడు కష్టంలో ఉన్నప్పుడు నీ భర్త ఇచ్చొస్తే నువ్వు తిడతావు? స్త్రీలుగా మీతో నేను మాట్లాడుతున్నాను. నీ సొంత వాళ్ళే కష్టంలో ఉంటారు, కానీ నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకొని, నువ్వు వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి, వెళ్ళి అన్నీ తిండి తిని నువ్వు సౌఖ్యంగా వచ్చి పడుకుని వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకున్నదే వాళ్ళ మీదకి వచ్చిందని నువ్వు అన్న దినాన్ని దేవుడు చూస్తాడు. ఆయన చూస్తాడు నీ వైపు. అప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, మేము ఏ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళాం పాస్టమ్ గారు, మీరు ఎలా అంటున్నారు, కానీ మేము షాపింగ్కి వెళ్ళాం, మేము రెస్టారెంట్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, కానీ బ్యాంకులో వేసుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో మరి మా బిడ్డలకు కావద్దా? మరి ఫ్యూచర్లో మా బిడ్డలకి ఎవరు ఇస్తారండి మరి వాళ్ళ చదువులండి? ఇలా లోపల అనుకుంటారు, బయటకు అనరు. ఇది లోపల అనుకునే మాటలు నేను చెప్తున్నాను మీకు. ఈ తబిత అనేటువంటి స్త్రీ విషయంలో పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి బోధ చేస్తున్నాడు. ప్రతి స్త్రీని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తబిత లేచిన తరువాత ఆ సిటీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరు ఒక కలకలం రేగదా? మీరు చెప్పండి. చనిపోయిన వారు ఒకరు బ్రతికించబడ్డం ఏంటి? శవం కడిగేసి బరియల్ కార్యక్రమానికి సిద్ధమైపోయి పాస్టర్ గారిని బరియల్ చేయడానికి రమ్మని పిలిస్తే వచ్చిన పాస్టర్ గారు లేపడం ఏంటి? అద్భుతం జరగడం ఏంటి? పట్టణంలో ఏమొచ్చిందో చెప్పాలి ఇప్పుడు మీరు. హల్లెలూయా! ఇదే కదా ఈ ప్రోగ్రాం యొక్క టైటిల్. ప్రతి మంగళవారం దినాన మీ కొరకు నేను చేస్తున్న ప్రయత్నం ఉజ్జీవం రావాలి వ్యక్తిగతంగా. అక్కడ పట్టణంలో రేగింది ఉజ్జీవం. అక్కడ ఆ రోజు ఎలా ఉండుంటుందో, ఊరు వాడ వీధి ఎక్కడ చూసినా ఇద్దరు నుంచి మాట్లాడుకుంటారు, తబిత తబిత తబిత. ఆవిడ ఏం చేసింది? ప్రీచింగ్ చేసిందా? ఆవిడేం చేసింది? ఇలాంటి చర్చి కట్టిందా? ఆవిడేం చేసింది? బూరలు పెట్టి ఏమైనా అడ్వర్టైజ్ చేసుకుందా? ఆవిడ పోస్టర్స్ ఏమన్నా వాల్స్ మీద అంటించబడ్డాయా? ఏమీ లేదండి. ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా క్రియలు మాట్లాడతాయి. హల్లెలూయా! నీవు చనిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడేవి క్రియలు మాత్రమే. ఈరోజు మీరు అందరు అటెండ్ అయ్యారో, ఈరోజు మీ ఇంట్లో ఎంత ఉందో, మీ చేతిలో ఎంత ఉందో, అది ఖచ్చితంగా దేవుని కొరకు, ఆ బేదల కొరకు మీరు ఇచ్చేయడానికి ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళాక ఎవరున్నారు నా సరౌండింగ్స్లో, ఎవరున్నారు, నేను ఎవరికి ఇవ్వాలి, ఈరోజు నేను ఎవరికి ఉపయోగపడాలి, ఇదిగో ఈరోజు మా జీతం ఇంత, దీనిలో 10% ఇంత, నేను పేదలకి ఇంత పక్కకి ముందే తీసేస్తున్నాను. నా బిడ్డలను పోషించేవాడు ఆయనే. నువ్వు ప్రక్కకి కూర్చుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు, అక్కడే లాజర్ పడి ఉన్నాడు. ఈ ధనవంతుడైన వ్యక్తి ఒక దినాన అగ్ని గంధకాల్లో కాలిపోతున్నాడు. కారణం ఏంటి? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? లేకపోతే ఎవరినైనా ఏమైనా అన్నాడా? ఏం చేయలేదు. చేయాల్సిన ధర్మ కార్యాలు చేయలేదంతే. ఎందుకంటే అతడు కూడా యూదుడే, అతడు కూడా దేవుణ్ణి అడిగిన వాడే. అది ఎలా తెలుసు మనకి అంటే, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తాడు. యూదులకే తండ్రి అబ్రహాం. అక్కడ అబ్రహామును చూసినప్పుడు తెలుస్తుంది, ఈయన నా తండ్రి అని, మా మూల పురుషుడని, ఈయనలో నుంచే మేము వచ్చామని ఈయనకి అర్థమైంది. అంటే ఆయన మంచి యూదుడు. కానీ ఆయన ఎందుకు మరి అగ్నిగంధకాల్లో కాలుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ? ఎందుకు కాలుతున్నాడు అంటే, ఆయన సత్కార్యాలు పక్కన ఇంటి దగ్గర బయట అడుక్కునేవాడు ఉంటే, వాడు రొట్టె ముక్కలు కిందన పడినవి తింటున్నాడు రా, ఏదో మనం వండిన దాంట్లో ఒక రొట్టె తీసి వాడికి ఇచ్చేయండి రోజు. వాడికి సరైన బట్టలు కూడా లేవు, వాడు కొంచెం యాంటీబయాటిక్స్ ఇవ్వండి, కొంచెం మన డాక్టర్ వస్తే కొన్ని మందులు తీసుకుని వాడికి ఇవ్వండి రా అని మాట ఏనాడు పలకలేదు. ఉదారంగు వస్త్రాలు వేసుకోవడం, అమ్మమ్మో అంటైడి అనుకుని ఆ పక్క నుంచి వెళ్ళిపోవడం చేశాడు అతను. అక్కడికి ఏదో నువ్వు ధనవంతుడివి అన్నట్టు అబ్బా వద్దని ముక్కు మూసుకొని పోయాడు అతను పక్క నుంచి. ఈ క్రియలు నీలో ఉన్నాయేమో జాగ్రత్త ఈరోజు. ఈ క్రియలు నీలో ఉన్నాయేమో జాగ్రత్త ఈరోజు.
దేనికోసం క్రైస్తవ జీవితం, దేనికోసం ఈ యొక్క ప్రయాస, ఆదివారం దేనికోసం, ఫ్రైడే దేనికోసం, 40 రోజులు దేనికోసం, 7 రోజులు దేనికోసం? ఎప్పుడు మీ పిల్లల కోసమేనా ప్రార్థన? ఎప్పుడు మీకోసమేనా ఆరాటం? అప్పు తీర్పాలి, వ్యాధి తీర్పాలి, ఇదేనా? అవన్నీ జరగవు. ఎందుకంటే నువ్వు చేయాల్సింది చేస్తే దేవుడు చేయాల్సింది చేస్తాడు. ఇది ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ అప్పు తీర్చబడాలంటే ఖచ్చితంగా నీవేం చేయాలని? ధర్మకార్యాలని ఇక్కడ రాసుంది. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. శత్రువు ఇచ్చకు వాడిని అప్పగించడు. 20 సంవత్సరాల క్రితం మన పాస్టర్ గారు ఒక షాప్ బిజినెస్ పెట్టి లాస్ అయిపోయిన టైంలో నేను అప్పుడప్పుడే దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆరాధన ఛానల్లో ఇంకా మన వాక్యాలు వెళుతున్నాయి. అప్పుడు చాలా తక్కువ మంది మాట్లాడేవారు, రేర్గా వచ్చేవి మన వాక్యాలు. మన వాక్యం వస్తున్నప్పుడు ఎవరో ఎక్కడో ఏ ఊరో గుంటూరు నుంచి ఎవరో ఒక అమ్మాయి చూసి మాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు అసలు ఏ కమ్యూనికేషన్స్ అప్పుడు లేవు. 20 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, నాకు హ్యాండిక్యాప్డ్ అండి, నేను చేయి పనిచేయదు, జడ కూడా మా వదినే వెయ్యాలి, దేక్కుంటూ నడుస్తాను, నేను ఏ సహాయం నాకు లేదు. అప్పుడు జగనన్న పథకాలు ఏం లేవు కదా. 20 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను నేను. అమ్మ నాన్న లేరు. కాకపోతే మా తమ్ముడు చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్ అండి. వాడికి 5,000 6,000 తప్ప ఇంకెక్కువ. వాళ్ళ ఇంట్లో నేను చాలా భారంగా ఉన్నాను అనేసి ఆ అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు అమ్మాయి అడ్రస్ ఒకసారి ఇవ్వమని నాకు లెటర్ రాయమని చెప్పాను. రాసినప్పుడు నేను ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు పంపించాను కదా లత, 10 years పంపించాను నేను. మీకు ఎవరికి తెలియదు ఇది. పాస్టర్ గారికి వచ్చినటువంటి జీతం అసలు మాకు రావట్లేదు. ఎందుకంటే అన్ని లోన్లు కట్ అయిపోయి, షాప్ పెట్టి లాస్ అయిపోయి, మొత్తం అసలు ఏమీ లేదు, ఫుల్ డ్రైలో ఉన్నాం మేము. ఆ టైంలో మీరు ఇంతకాలం దశంభాగం ఇవ్వలేదు, అన్యుడిగా ఉన్నారు కాబట్టి ఇదైనా సరే ఇవ్వాలి అని చెప్పేసి నేను చర్చికి ఇవ్వలేదు. ఏం చేశాను? నేను ఏ చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి, ఇంట్లోనే ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి, లూథరన్ చర్చ్కి నేమ్ సేక్ వెళ్ళి వస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను 1000 రూపాయలే. 20 సంవత్సరాల క్రితం అది 1000 రూపాయలు. నేను ఎక్కువ అని చెప్పట్లా, 1000 రూపాయలు ప్రతి వారము బ్యాంకుకి వెళ్ళి కట్టాలి. అవన్నీ 10 years అసలు పంపిస్తూ ఉంటే ఎలా నా అప్పు తీరిపోయిందో మీకు తెలుసా? అసలు ఎలా నేను ఆ బిల్డింగ్ కట్టేశానో తెలుసా మీకు? అసలు నేను అద్దెంట్లో ఉన్నప్పుడు చేశాను ఇది. దీనివల్ల ఇది అయిందని నాకు తెలియదు, మీకు నాకే తెలియదు, మీకేం తెలుసు? దీనివల్ల నాకు ఇది అయ్యింది అని తెలియదమ్మా. ఈ రోజు నేను ఆలోచించుకుంటే, ఒక్కసారి వెనక్కి వెళితే నేనేం చేశానయ్యా, నా మీద ఎంత ప్రేమ అని పాట పాడుకున్నాను నేను. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. చాలండి. ఈ పాట నేను పాడుకుంటున్నప్పుడు కదా, అసలు ఆ పాట నన్ను అసలు ఏం చేసేదో నాకే తెలియదు. అయ్యా ఒక్కసారి రానయ్యా, నీవు నాతో మాట్లాడయ్యా, నేను నిన్ను చూడాలయ్యా, నేను వెతుకుతున్నాను ప్రభు నా 50 దినాలలో. అప్పుడు పాట పాడుతున్నాను ఈ పాట. నా రూపము నీలో నీవు దాచియున్నావు, నీ పోలికలోనే నిర్మించియున్నావు, నీవు నన్ను ఎన్నుకున్నా నీ కొరకే, హల్లెలూయా యేసయ్యా. ఆ మాట రాగానే నా రూపం నీలోనే ఉంది, ఇంక నేను మళ్ళీ ఎలా కనబడను నీకు అని అడిగాడు ఆయన. నేను నీలోనే ఉన్నాను, నేను మళ్ళీ ఎలా కనబడను? అప్పుడు వెంటనే, మీరందరికీ తెలుసు, మీలో చాలామందికి నా సాక్ష్యం, ఈ ప్లేస్లో వెంటనే ఆ గాయాలు ఉన్న ప్లేస్లో 4 రోజులు నొప్పులు తగ్గలేదు నాకు. ఆ రోజు మొదలు పెయిన్ వస్తూనే ఉంది అక్కడ. నేను చీపురు పట్టుకొని ఇప్పుడు ఇల్లు తుడవాలంటే ఇది యేసయ్య చెయ్యి, నేను చీపురు ఎలా పట్టుకున్నాను ఆలోచించాను. మీకు తెలుసా సంగతి? నేను వాష్రూమ్కి ఎలా వెళ్ళను, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇది యేసయ్య చెయ్యి అని ఆలోచించాను నేను. అలాంటి అనుభవాలతో దేవుడు నింపాడు. ఆ రోజు తెలియదు నేను చేసిన కార్యాల వల్ల దేవుడు నన్ను ప్రేమించాడని. ఆ తర్వాత ఆమె నుంచి కమ్యూనికేషన్ లేదు, ఫోన్ లేదు, ఏ లెటర్ లేదు. ఏం చేద్దాం లత, మనం అలా పంపించేస్తున్నాం, అసలు అమ్మాయి ఉందో లేదో తెలియట్లేదు.
సరే ఆపుదాం, ఏమైనా కమ్యూనికేట్ అయితే ఇద్దామని 10 సంవత్సరాల తర్వాత మేము ఆపాము. ఒకవేళ ఈ మెసేజ్ బయటికి వెళితే ఎవరైనా వింటే మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇది జరిగి 20 సంవత్సరాలు అయిపోయింది. మీకు నేను చెప్తున్నాను, ఈరోజు మనము ఏమి చేయగలమో అది చేయడం ఈరోజు ప్రారంభించాలి. ఎందుకు ఈరోజు ఇంత ఖర్చు అయిపోతుంది నీ ఇంట్లో, ఎందుకు ఇన్ని తప్పులు అయిపోతున్నాయి, ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి ఇంట్లో, ఎందుకు ఇన్ని బలహీనతలతో ఏడవబడుతున్నాం అంటే ఇది చేస్తే ఏమీ రావా అండి అని నన్ను అడిగితే, మనం మనుషులం, సాధారణంగా మనుషులకు వచ్చేవి వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని. అసలు ఈ 41వ కీర్తన నా మతి పోగొట్టింది తెలుసా మీకు. అసలు రోగశయ్య మీద నేను వాడిని జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు అంతే. ఈ తబితాను అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు, హిజ్కియాను అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు. వాగ్దానం చేసిన వాడు. ఈరోజు మీరు ఎంత బ్యాలెన్స్ ఉండిపోయారో దేవునికి ఒకసారి ఆలోచన చేయండి. మీరు పిసినారితనం చాలామందిలో ఉంటుంది. బైబిల్ చెప్తుంది పిసినారితనము పాపము. నువ్వెంతైనా దాచేసుకో, నీకు మళ్ళీ నా కరువు కాలంలో ఎలాగాని దాచేసుకో, ఆ కరువు కాలంలో అదేమీ అక్కరకు రాదు. ఏదో వచ్చి అది ఎగిరిపోద్ది. దానికి రెక్కలున్నాయి, డబ్బుకి రెక్కలున్నాయి. అది రెక్కల పక్షి వంటిదని బైబిల్ సెలవిస్తుంది. ఏ క్షణాన్ని ఎగిరిపోద్దో నీకు తెలియదు. నువ్వెంత భద్రంగా ఏ బ్యాంకులో దాచుకున్నా సరే, అదే పరలోకపు బ్యాంకులో నువ్వు దాచుకున్నావు అనుకో, నెలలో నేను ఇంత చెయ్యాలి అనే డెసిషన్ ఈరోజు మీరు తీసుకోవాలి. నీ వంతు నువ్వు చెయ్యి, వెతుక్కుని వెళ్ళు. బయటికి వెళ్ళమన్నాడు దేవుడు. బయటకు వెళ్ళి ఆ బేదలు అనాథలను ఆదుకో. అలా అని చెప్పి నేను బయట వాళ్ళకే ఇస్తానండి, నా సొంత వాళ్ళు వచ్చినా సరే నా ముఖం తిప్పుకుంటానని మాత్రం ఆలోచన చేయకండి. మీరు ఏం చేసుకుంటామమ్మా అది మనం. ఈ క్షణాన కొంచెం అనారోగ్యం చేసి రేపటికి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం చేసుకుంటారు మీరు ఒకసారి చెప్పండి. రాబోయే దినాలకు మన పిల్లోడు ఉన్నాడు, కూర్చుకోవాలి, నీవు తీసుకెళ్ళి అలా ఇచ్చేస్తున్నావు మందిరానికి, నీవు తీసుకెళ్ళి ఇక్కడ ఇలా చేసేస్తున్నావు అని అనేక మంది ఇళ్లల్లో గొడవలు జరుగుతున్నాయంట. శాతానుడు ఏదైనా చేస్తాడు వాడు. కాబట్టి నువ్వు ధర్మకార్యాలు సత్క్రియలు చేయడానికి, నీవు ఉన్నదంతా తీసి ఇవ్వడానికి కూడా వెనకాడ లేనంత ఏమంటారు, మనం అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగాలి. అది బైబిల్ పద్ధతి. కాబట్టి వ్యర్థంగా చూడండి, ఏమంటారు, వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమిడికి వచ్చిన వారు కూడా. అంటే తగిన దానికంటే నువ్వు తక్కువ ఇవ్వడం వల్ల నీకు ఏమైంది, లేమి వచ్చింది నీ ఇంట్లోనికి. వెదజల్లితే ఏం జరిగింది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని ఉంది. అలానే శిబి చక్రవర్తి కథ ఒకటి ఉంటుంది. ఆయనకి ఇస్తూనే ఉన్నాడంట, ఇంకేమీ లేకపోతే తొడ కూడా కోసి ఇచ్చాడంట. అంటే అంత అలా చేయకుని ఆయన అలా చేయకనే ఒక కథ కూడా ఉంటుంది. అంటే ఆ తగిన దానికంటే ఎక్కువ ఇచ్చేసి అలా లేమికి రాకు అనే కథలు కూడా కొన్ని ఉంటాయి. అందుకే జ్ఞానము కలిగి, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ జ్ఞానము కలిగి పనిచేస్తుంది. మనకేమోని రెండు రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటి పైనుంచి దిగి వచ్చే జ్ఞానం, రెండవది గట్టిగా చెప్పండి దయ్యముల జ్ఞానం. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇచ్చేస్తే ఎలాగా, ఫీజు కట్టడానికి ఎలాగా, అదేలాగా ఇదేలాగా, నా చీరకి ఎలాగా, కొంచెం డబ్బులు నీ చేతిలోకి వచ్చినాయి అంటే ఏం కొనుక్కుందాం, లోన్ వచ్చింది ఏం కొనుక్కుందాం, ఎవరో మీ మమ్మీ వచ్చి నీకు డబ్బులు ఇచ్చింది ఒక 10,000 ఏం కొనుక్కుందాం, అమ్మ ఇది మా అమ్మగారు ఇచ్చినవి, నీకివ్వను, భర్తతో చెప్తావు నువ్వు, నీకివ్వను, ఇది నేను ఇంకోటి ఇప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను, నువ్వు కొనట్లేదు కదా, నేను అది కొనేసుకుంటాను, ఈరోజు వాళ్ళు షాపింగ్ తీసుకెళ్ళి నన్ను. నిజమే కదా, ఇది నిజమే కదా. ఒకసారి మనం అందరం కూడా, ఇప్పుడు నేనే నా జీవితంలోంచే చెప్పాను ఇప్పుడు మీకు నేను, మనం అందరం కూడా ఈ విషయంలో తప్పు చేసిన వారము. మనకు తెలియదు, దేవుడికి ఇచ్చేసాం కదా భాగము, చాలా ఇదంతా మనదే అనుకుంటున్నాం మనం. కానీ దేవుని యొక్క లెక్కలు వేరేగా ఉన్నాయి. తబిత అనేటువంటి స్త్రీ చేసిన ఈ గొప్ప కార్యము వల్ల ఆవిడ మాట్లాడకుండానే ఆవిడ యొక్క క్రియలు మాట్లాడేశాయి. ఆ ఊరంతా అనేక మంది క్రైస్తవులు అనబడ్డారు. హల్లెలూయా. లాజర్ మరణం తర్వాత లేచిన తర్వాత ఎంత రివైవ్ అయిపోయారో, ఇలా తబిత చనిపోయి లేచిన తర్వాత అలాంటి ఉజ్జీవం ఆ పట్టణంలో రేగిందంతే. ఆవిడ కార్యాలు అలాగ సత్క్రియలు అసలు ఎంతసేపు పడుతుంది, అంతసేపు మీకు టైం ఉందా? పరుల కొరకు టైం వెచ్చించడానికి మీకు టైం ఉందా? పాస్టమ్ గారు రమ్మంటే మీరు ఇక్కడికి వస్తారు, ఎవరైనా కొంచెం అంత దూరం రండి అంటే నో, ఎవరైనా కొంచెం ఈ పనిలో నాకు సాయం చేయంటే నో, ఈరోజు ఏమైనా కొంచెం మా బాబుని మీ ఇంట్లో పెట్టుకుని కొంచెం చూస్తారా, నాకు చాలా అత్యవసరం, నో, మాకు అస్సలు అవ్వదండి. పెద్దవాళ్ళని చూడడానికి కావద్దు, చిన్నవాళ్ళని చూడడానికి కావద్దు, అసలు ఏ పనులు చేయడానికి కావద్దు. నీ టైంని దేనికైనా స్పేర్ చేయడానికి నీకు అసలు టైం లేదు. ఆవిడ టైం ఎంత కేటాయించిందో చూడండి. చాలామంది ఆవిడ టైలరు, ఆవిడ బేదరాలు అని కొంతమంది చెప్తున్నారు. నేను అనుకుంటున్నాను ఆ దినాలలో మేడగది కెపాసిటీ ఉంది, ఆవిడ ధనవంతురాలే. ఆ ఓడరేవు పట్టణంలో ఉంది, ఆవిడకి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో వెచ్చలవిడిగా లేదు ఆమె డబ్బులున్నాయి, మేడ ఉంది ఆవిడకి.
ఇంతమంది ఆవిడ ఇంటికి వచ్చి ఆశ్రయం పొందే కృప ఉంది ఆవిడకి. అదే మన మార్క్ తల్లి మరియ ఇల్లు కూడా మేడగది, ఆ మేడగదిలో గొప్ప సామాగ్రి అని రాయబడి ఉంటుంది. మేడగదులు ఉంటాయా బేదరాలకి? అలాంటి విధవలకి, అనాథలకి ఎక్కడో మూలలో ఉంటే వాళ్ళనే కదా సెద తీర్చి ఇవిడ చేస్తుంది. కాబట్టి ఆవిడ టైలర్ వృత్తాన్ని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అయితే అయ్యి ఉండొచ్చు కాక, ఆవిడ ఫ్రీగా కుట్టించిందేమో, అందుకే తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఆవిడ జీవనం ఎలా చేసుకుంటుందో రాయబడలేదు. భర్త ఉన్నారా, బిడ్డలు ఉన్నారా రాయబడలేదు. ఆవిడకి ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారా అసలు లేదు, అక్కడ రాయబడలేదు. వాళ్ళందరూ ఏడుస్తున్నారని రాయబడలేదు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీని బాగు చేసిన తర్వాత, ఒక కుమార్తెని బాగు చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాడు అని రాయబడింది కదా. ఇక్కడ పేతురు గారు బాగు చేసి చేయి పట్టుకొని లేపి పరిశుద్ధులకు అప్పగించాడు. హల్లెలూయా. అంటే అక్కడ సొంత వారు లేరు ఆవిడకి, కానీ ఆవిడ ఏమీ బెంగలేదు, బాధలేదు, చింతలేదు. వాళ్ళు లేరని కూర్చొని ఏడిసేది కాదు. కానీ ఆవిడ తోచిన కార్యాలన్నీ ఆవిడ చేస్తూ దేవుని యొక్క పరలోకాన్ని కదిల్చినటువంటి ఒక తబిత ఈరోజు మీ ముందర నిలవబడింది, మన ముందర నిలవబడింది. ఆవిడ జీవితాన్ని పట్టుకుని మనం ఈ కొన్ని మాటలు మాట్లాడడానికి, మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి కొద్దిపాటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు వినిన మీరందరూ మార్చబడ్డారు, వినిన మీరందరూ ఉజ్జీవింపబడ్డారు. వినిన వారందరి జీవితంలో ఈరోజు ఒక మేలు కార్యం జరిగింది. మీ హృదయంలో ఒక గొప్ప ఉజ్జీవం రగిలిందని నేను నమ్ముచున్నాను. మరి ఇక్కడ నుంచి దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలముగా మనం ఉండడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ప్రార్థనలన్నీ ఆలకించండి. ఈరోజు మాతో మాట్లాడిన మాటలు మమ్మల్ని సవాలు చేశాయి తండ్రి. మేము రెస్పాండ్ అవుతున్నాం, మేము అలా చేయడానికి ఇష్టపడుతున్నాం. ఆత్మకార్యాలు జరిగించమని నాయనా నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ దేవా, ఈ మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని, అందరు యూట్యూబ్లో వింటున్నారు వారందరూ కూడా ఈ మాటలు విని సవాలు చేయబడ్డానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. మాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపయ్యా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. అహరోను తలపై మోషే తైలము పోయగా, ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా. అహరోను తలపై మోషే తైలము పోయగా, ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా. అట్టి అభిషేక తైలము నాపై పోయుమా, నిన్ను సేవించే యాజకునిగా చేయుమా. అట్టి అభిషేక తైలము మాపై పోయుమా, మిమ్ము సేవించే యాజకునిగా చేయుమా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. సొలొమోను తలపై సాదోకు తైలము పోయగా, మహాజ్ఞానివై ఆలయాన్ని నిర్మించగా. సొలొమోను తలపై సాదోకు తైలము పోయగా, మహాజ్ఞానివై ఆలయాన్ని నిర్మించగా. అట్టి అభిషేక తైలము నాపై పోయుమా, సంఘాన్ని నిర్మించే జ్ఞానము దయచేయుమా. అట్టి అభిషేక తైలము నాపై పోయుమా, సంఘాన్ని నిర్మించే జ్ఞానము దయచేయుమా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ఎలియా అభిషేకం ఎలీషాపైకి దిగిరాగా, రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా. ఎలియా అభిషేకం ఎలీషాపైకి దిగిరాగా, రెట్టింపు ఆత్మతో అద్భుతములు